ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిష్లాక్ స్వీడన్. సో నా 10th కంట్రీ, నేను యూరోప్ వచ్చిన తర్వాత నేను 10వ దేశమైన నార్వే వెళ్తున్నా. సో ఈ 10th కంట్రీ జర్నీ మీ అందరూ చూపిస్తా. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు 1:30 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. నేను ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి, ఒమియా నుంచి కిరునాకి. సో కిరునా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 1 డే కిరునాలో స్టే చేసి తర్వాత నార్వే వెళ్తాం. కిరునా అనేది స్వీడన్లో నార్త్ పార్ట్, దెన్ నార్వే. సో అక్కడ ఉన్న ఐలాండ్స్ అండ్ మిడ్ నైట్స్ అండ్ రాత్రి 2ంటికి 3ంటికి అర్ధరాత్రి అయినా సరే మీకు సూర్యుని చూపిస్తాను. ఓకే, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. హలో ఫ్రెండ్స్, నేనైతే ట్రైన్ ఎక్కడానికి ఒమియో రైల్వే స్టేషన్కి వచ్చాను. సో స్వీడన్లో రైల్వే స్టేషన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. చూడండి, చూసారా, ఓపెన్ టాప్, ఏం లేదు పైన, జస్ట్ మాకు ఒక షెడ్ ఉంది ఇక్కడ. చాలా సింపుల్ కార్ పార్కింగ్ స్టేషన్, చాలా సింపుల్ చిన్న ఇది ప్లాట్ఫామ్ అనమాట. 1A, అది 1B, ఇది ప్లాట్ఫామ్ 2A 2B మేబీ. సో ఇది మన ట్రైన్ అనమాట. మన ట్రైన్ 1:30కి ఉంది, లూనియో. సో దానికైతే వెళ్తాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఒమియా నుంచి కిరునాకి వెళ్తున్నా. ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నా కదా, మంచి ఎటు చూసినా కానీ మొత్తం అడవులే ఉంటాయి. ఈ ఈ ఈ ఏరియాలో మొత్తం మనకి ఏముండవు. మంచి మౌంటైన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఐస్ మౌంటైన్స్. సో నేనైతే కిరునాలో స్టే చేసి మీకు చూపించట్లేదు ఈ వీడియోలో. అవి షార్ట్లో పెట్టేస్తా, షార్ట్స్ చూడండి. సో చూస్తున్నా కదా, చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ అయితే బయట ఉంది. సో ఇక్కడ నుంచి ఇది అంతా కిరునా దాటిన తర్వాత ఆల్మోస్ట్ మేము కిరునా కూడా దాటేసాం మనం. ఇప్పుడు మీరు చూస్తుంది స్వీడన్కి నార్వేకి మధ్యలో ఉన్న ఏరియా అనమాట. సో ఈ ఏరియా పేరు ఏంటంటే ఒబిస్కో. ఓకే, ఒబిస్కో. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట. చాలా వండర్ఫుల్గా, అసలు బయట చూస్తుంటే ఐస్ మౌంటైన్స్, లేక్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఒబిస్కో రైల్వే స్టేషన్ ఉంది. నేను చూసిన రైల్వే స్టేషన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత క్లియర్ వాటర్ ఉందో. ఇది అంతా మనకి లేక్. సో చుట్టూ మౌంటైన్స్ మధ్యలో లేక్, చాలా అందంగా ఉంది. ఒబిస్కో ఏరియా అనమాట ఇదంతా. సో ఈ ఒబిస్కో అనేది మనకి లాస్ట్ పార్ట్ ఆఫ్ స్వీడన్ నుంచి ఇంకా క్రాస్ చేస్తే మనకి నార్వే వెళ్ళిపోతాం అనమాట. సో ఆ ఏరియా ఇది చాలా బాగుంది. చాలా డిఫరెంట్ మౌంటైన్స్, వైడ్ మౌంటైన్ రేంజ్ అనమాట. చూస్తున్నారు కదా. సో స్ప్రింగ్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయో ఇవన్నీ చిన్నగా ఇక్కడ చిన్న కాలంలాగా మొదలయ్యి మనకి పెద్ద నది అవుతాయి అన్నమాట ఫ్యూచర్లో. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇదే నది. సో చూస్తున్నా కదా, అంత మొత్తం అడవులే. ఇది అర్బిక్ రైల్వే స్టేషన్ అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ రైల్వే స్టేషన్ అనిపించింది. సో చూస్తున్నారు కదా, చుట్టూ మొత్తం మౌంటైన్స్ మధ్యలో. సో ఇక్కడ నేను ట్రైన్ చేంజ్ అవ్వాలి. వేరే ఇక్కడ నుంచి మాకు యాక్చువల్గా బస్సు పెట్టారనమాట. ట్రైన్ తీసేసి సమ్ ట్రాక్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రాక్ రెనోవేషన్ చేస్తానని చెప్పేసి బస్ అరేంజ్ చేశారు. సో ఇది బస్ నుంచి వీడియో రికార్డ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఈ జర్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట. అర్బిక్ నుంచి నార్విక్ వెళ్ళే ఈ జర్నీ ఎక్స్ట్రాడినరీ ఉంది. నేను చాలా రోడ్ ట్రిప్స్ వెళ్ళాను. అండోరా వెళ్ళాను, ఇటలీ, సౌత్ యూరోప్ వెళ్ళాను, స్పెయిన్ టు అండోరా వీడియోస్ ఉన్నాయి చూడండి నా యూట్యూబ్లో. సో వాటన్నిటితో పోల్చుకుంటే ఇది ది బెస్ట్ రోడ్ ట్రిప్ నాకు. ఆల్మోస్ట్ మనం అయితే ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ దాటగానే మనకి నార్వే వచ్చేస్తుంది. సో అటువైపుకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిష్లాక్స్.
సో మొత్తానికి నార్విక్ అయితే వచ్చేసా. నార్వేలో మన గేట్వే అనమాట. నార్వేకి ఈ లోఫోటన్ ఐలాండ్స్కి వెళ్ళాలంటే ఈ నార్విక్ అనే ప్లేస్కి రావాలి. ఇది గేట్వే. ఇక్కడ నుంచి మనకి లోకల్ బస్సెస్ ఉంటాయి అనమాట. సో లోకల్ బస్ ఎక్కి లోఫోటన్ ఐలాండ్స్కి వెళ్ళాలి. ఆబిక్ నుంచి నార్విక్ వస్తున్నప్పుడు ఉన్నాయి లొకేషన్స్ ఉన్నాయి. అబ్బా అసలు ఎంత బాగున్నాయి అంటే జన్మలో ఒక్కసారైనా ఆ ప్లేస్కి వెళ్ళాలి. అలా ఉన్నాయి అనమాట లొకేషన్. మధ్యలో దిగిపోదామా అన్నట్లు ఉన్నాయి. సో అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో వీడియోలో అటాచ్ చేస్తా, పక్కాగా చూడండి. ఓకే బాయ్. సీ యూ. బస్ ఎక్కిన తర్వాత లోఫోటన్లో దిగిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇది నార్వే. పెద్ద డిఫరెన్స్ లేదు కదా, స్వీడన్కి నార్వేకి పెద్ద డిఫరెన్స్ లేదు. ట్రిప్లో ఆబిక్ టు సంవత్సరం మొత్తంలో ఎన్ని కాలాలు ఉంటాయి అన్ని కాలాలు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇంతలోనే వర్షం పడుతుంది, కాసేపు ఆగి మళ్ళీ చలి పడుతుంది. అంటే ఏంటో అన్ని కాలాలు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ చూస్తున్నాను. అక్కడ చూపించుకుంటే అక్కడ కొంచెం డార్క్ అయిపోయింది, కానీ ఇక్కడికి అయితే ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఉంది నాకు. సో ఇక్కడ నుంచి నాదంతా బస్ జర్నీ అనమాట. సో అందుకనే రోడ్ ట్రిప్ అంటున్నాను నేను మీతో. ఇక్కడ చాలా ఇలాంటి ఐకానిక్ బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి, చాలా క్రాస్ చేసాం. ఈ జర్నీ అంతా ఎలా అంటే స్ట్రైట్ రోడ్ లేదు, మౌంటైన్స్ మధ్యలో ఉంచి కొండల మధ్యలో ఉంచి ఇదంతా ఓషన్, ఇదంతా సీ. ఈ సీకి అలా చుట్టూ అలా తిరుక్కుంటూ వస్తున్నాం అనమాట. ఒకటే రోడ్డు కానీ చాలా మెలికలు తిరుగుతుంది. చాలా మౌంటైన్స్, అక్కడికంటే ఇక్కడ ఇంకా పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూస్తున్నారా, వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ ట్రిప్ నా లైఫ్లో ఇది. నిజంగా బెస్ట్ రోడ్ ట్రిప్ అనమాట. నేనైతే ఈ వీడియోలో నుంచి మీకు మొత్తం ట్రై చేస్తున్నా. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో ఈ రోడ్ ట్రిప్లో, ఈ బస్ జర్నీలో, ఆ ట్రైన్ జర్నీలో, సో అవన్నీ మీకు చూపించడానికి ఆల్మోస్ట్ చూపిస్తున్నాను అనమాట. టైం ఆల్మోస్ట్ నైట్ 8 అవుతుంది. సో నేను మార్నింగ్ 1 o'clockకి స్టార్ట్ అయ్యా, ఇప్పుడు 8:30 అవుతుంది. సో సన్ చూసారు ఎలా ఉందో. అర్ధరాత్రి 12 అయినా కానీ ఇలానే ఉంటుంది సన్. చూడండి, నేను టైం 11 o'clock. సో అప్పుడు 11 అవుతుంది, అర్ధరాత్రి 11 అవుతుంది టైం. ఏ మాత్రం తగ్గదు. కానీ చూసారా ఎంత బాగుందో. ఈ పక్కనే ఇలా హౌసింగ్ పెట్టుకొని ఎంత మంచిగా ఉన్నారంటే, ఎంత పార్కింగ్ ఏరియా. సో మీకు తెలుసా, ఈ జర్నీలో ఆల్మోస్ట్ 120 స్టాప్స్ ఉన్నాయి అన్నమాట. 120 స్టాప్స్. నా లైఫ్లో ఎప్పుడు ఇన్ని స్టాప్స్ ఏ జర్నీ చూడలేదు. చూస్తున్నారా, సన్, బీచ్, మధ్యలో బీచెస్ వస్తున్నాయి, మధ్యలో మౌంటైన్స్ మీద ఇల్లులు ఉంటున్నాయి. ది బెస్ట్. నేనైతే వచ్చేసాను అనుకుంటా. బస్సు దిగిన తర్వాత మీకు మొత్తం చూపిస్తా. ఓకే బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్. సో చూసారు కదా ఎంత బాగుందంటే వ్యూ. చూడండి, సో చాలా వండర్ఫుల్. బస్ అయితే దిగేశాను, బాయ్ చెప్పి బస్కి. ఇక్కడ నుంచి నడుద్దాం అనమాట. నడవాలి కొంచెం, ఒక 2 kilometers అక్కడికి వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ది బెస్ట్. ప్రపంచంలో ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేసిన ప్లేసెస్లో ఇది ది బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది. ఈ లొకేషన్ వచ్చేసి లోఫోటన్ ఐలాండ్స్. ఇది నార్వేలో ఈస్ట్ పార్ట్ ఆఫ్ నార్వే, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ నార్వేలో ఉంటుంది. సో యూరప్ మొత్తానికి ఇదే ది యూరప్ మెయిన్ ల్యాండ్కి ఇదే మోస్ట్ వెస్టర్న్ పార్ట్ అనమాట. సో ఎవరైనా సరే ఈ నార్వే ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ లోఫోటన్ ఐలాండ్స్. గుర్తుపెట్టుకోండి. సో చాలా మంచి ప్లేస్, సూపర్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఈ మొత్తం ఎవ్వరు లేరు అనమాట ప్రపంచం. నేను ఎంత గట్టిగా కలిసినా పలికే వాళ్ళు లేరు. సో సోలోగా ట్రావెల్ చేస్తున్నా. ఐ లైక్ దిస్ వైబ్. థ్యాంక్ యూ. ఇదే అనమాట నేను ఉండబోయే హాస్టల్ ఆర్ పీజీ ఆర్ మై హోటల్. సో చూస్తున్నా కదా, నా హోటల్ చుట్టూరు ఎంత మంచి వ్యూ ఉందో. చాలా బాగుంది. లోఫోటన్ ఐలాండ్స్లో దిగాను అనమాట. ఆల్మోస్ట్ 12 అవుతుంది టైం, అర్ధరాత్రి 12. సో
అర్ధరాత్రి 12 లాగా అస్సలు లేదు కదా. చూడండి లొకేషన్ చూసారు కదా, అస్సలు 12 లాగా ఉండదు. సో సన్ సెట్ అవ్వదు అనమాట, ఎంతసేపు అయినా ఇలా సన్ ఉంటుంది. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది, ఎప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసా. సో లంచ్ చేసి నిద్రపోతా ఫుల్గా. రేపు చూద్దాం, రేపు తిరుగుదాం మొత్తం.